హలో ఫ్యూచర్ నవోదయన్స్. ఆల్రెడీ మనము ఇప్పటి వరకు చాలా మ్యాథ్స్ అయితే చేసాం. అందులో మనకి చాలా విషయాలు తెలుసు. ఇక్కడ చూడండి, 2+3 = 5. ఓకే, సో ఇందులో ఏముంది అనుకుంటున్నారా? ఎస్, ఇదైతే మనకు ఆల్రెడీ తెలుసు. అలాగే ఇంకోటి చూసినట్లయితే 1+2 = 2+1. అవును, దీన్ని జస్ట్ రివర్స్ చేశారు, కానీ సేమ్ నెంబర్స్నే కదా ఎడిషన్ చేశారు. ఎస్, ఇది కూడా మనకు ఆల్రెడీ తెలుసు. 1+2 = 3 అండ్ 2+1 కూడా 3. ఓకే, అలాగే ఇంకోటి చూడండి, ఇక్కడ 1+2+3, దీని వాల్యూ కూడా సేమే వస్తుంది. 1+2+3, దీని వాల్యూ కూడా సేమే వస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి చూడంగానే అర్థమైపోతున్నాయి కదా. మరి ఈ వీడియో ఎందుకు అంటే, వీటికి ఈ సింపుల్ మ్యాథ్స్కి కొన్ని డిఫరెంట్ నేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ఇవన్నీ సింపుల్గానే అనిపిస్తాయి, కానీ వీటి నేమ్స్ గుర్తుపెట్టుకునేటప్పుడు మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. అందుకే వాటి యొక్క నేమ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అన్న విషయం కోసం ఈరోజు తెలుసుకుందాం. ఓకే, ఆర్ యు రెడీ విత్ యువర్ బుక్స్? ఓకే, ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే, ఎప్పుడెప్పుడైతే మనం ఎడిషన్ చేస్తామో, ఎడిషన్ చేయగానే మనకి ఏమొస్తుంది? దాని యొక్క యాడ్ చేసిన తర్వాత సమ్ ఆఫ్ వాల్యూ వస్తుంది. 1+2 అంటే ఏమొస్తుంది? 3. ఎస్, అంతే. క్వశ్చన్ ఇచ్చాం, దానికి వాల్యూ వచ్చేసింది. అలాగే 5+6, దానికి ఏమొస్తుంది? 11. ఓకే, సో మనకి ఎడిషన్ చేయగానే ఇక్కడ క్లోజ్ అయిపోతుంది ఈక్వేషన్. మనకి లెఫ్ట్ సైడ్ ఒక ఈక్వేషన్ వస్తుంది, ఈజ్ ఆన్సర్ రాసేస్తున్నాం. ఇక్కడ మనకైతే క్లోజ్ అయిపోతుంది. ఓకే, సో ఈ క్లోజ్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే సేమ్ థింగ్ మనం మల్టిప్లికేషన్లో కూడా చూద్దాం. ఎప్పుడైనా సరే మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఏదైనా చూడండి, 4 × 5 = 20. ఎస్, అయిపోయింది, క్లోజ్ అయిపోయిందిగా. అలాగే 6 × 3 18, క్లోజ్. 7 × 8 56. సో ఇలా ప్రతిసారి మనకి ఎడిషన్ కానీ మల్టిప్లికేషన్ కానీ చేస్తున్నాం, దానికి మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. అక్కడితో ఆ ఈక్వేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది కదా. సో ఇలా ఎప్పుడైనా సరే మనకి క్వశ్చన్ ఇచ్చి = మన ఆన్సర్ రాసేస్తున్నామో, అటువంటి మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ని క్లోజర్ లా అంటారు. ఎందుకంటే ఇవి ఇక్కడ క్లోజ్ అయిపోతున్నాయి కాబట్టి. ఈ క్లోజ్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే, ఇలాంటి ఈక్వేషన్స్ని మనం క్లోజర్ లా అంటాము అన్న విషయం కూడా గుర్తుంటుంది. ఓకే, సో ఇది మీకు అర్థమైనట్లయితే, ఎడిషన్కి అలాగే మల్టిప్లికేషన్కి రెండిటికి ఇక్కడున్న ఎగ్జాంపుల్స్ కాకుండా మీరు ఇంకా ఏదైనా సరే కొత్తగా ఎగ్జాంపుల్ రాసి క్వశ్చన్ నెంబర్ 1 అండ్ క్వశ్చన్ నెంబర్ 2కి ఆన్సర్ పెట్టండి. ఓకే, ఫైన్. అండ్ నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ కూడా మరి ఎడిషన్ చూసుకున్నట్లయితే 1+2 = 2+1. ఇక్కడ ఏం చేయలేదు, రివర్స్ చేసి రాస్తారు అంతే. 1+2 చేసినా 2+1 చేసినా సరే మనకు ఆన్సర్ అయితే సేమ్ వస్తుంది కదా. సో రెండిట్లో కూడా నెంబర్స్ ఎలా ఉన్నాయి? సేమ్ నెంబర్సే ఉన్నాయి. అంటే మనం కామన్గానే నెంబర్స్ ఉన్నాయి అన్న విషయం అనుకోవచ్చా లేదా? కామన్ నెంబర్స్ బోత్ సైడ్స్, రైట్. అలాగే ఇంకొక ఈక్వేషన్ కూడా చూడండి, 5+6, దీనికి రివర్స్లో రాస్తే 6+5. వాల్యూ అయితే మారట్లేదు కదా, రెండు ఈక్వల్లే. 14+12 = 12+14. ఓకే, అలాగే మల్టిప్లికేషన్లో కూడా చూసినా అలానే జరుగుతుంది. 6 × 3 = 3 × 6, 7 × 8 = 8 × 7, 9 × 10 = 10 × 9. సో ఇలా రెండు వైపులా ఎప్పుడైతే కామన్గా నెంబర్స్ కనిపిస్తున్నాయో, అటువంటి ఈక్వేషన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే కమ్యుటేటివ్ లా అంటారు. ఎప్పుడైతే మనకి కామన్గా నెంబర్స్ కనిపిస్తున్నాయో వాటిని ఏమంటారు? కమ్యుటేటివ్ లా అంటారు. ఓకే, సో ఇది మీకు అర్థమైనట్టయితే బోత్ మల్టిప్లికేషన్ అండ్ ఎడిషన్కి ఇక్కడున్న ఎగ్జాంపుల్స్ కాకుండా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మీరు ఆలోచించి క్వశ్చన్ నెంబర్ 4 అండ్ క్వశ్చన్ నెంబర్ 5కి వీడియో పాజ్ చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు మనం రెండు చూసాం, ఒకటి క్లోజ్ అయిపోతుంది, క్లోజ్ అయిపోతే అటువంటి వాటిని క్లోజర్లా అంటారు. ఎప్పుడైతే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కామన్గా ఉంటుందో, నెంబర్స్ కామన్గా కనిపిస్తే అప్పుడు మనం దాన్ని కమ్యుటేటివ్ లా అంటారు. ఓకే, అలాగే నెక్స్ట్ ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, ఎడిషన్లో చూసుకుంటే ఇక్కడ ఏం చేశారు? బ్రాకెట్లో నెంబర్స్ రాశారు. అంటే ఈ రెండు ఫస్ట్ చేయాలి అని అర్థం, అలాగే ఈ రెండు ఒక గ్రూప్ అని అర్థం అనమాట. 1+2 అనేది వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని అనుకోవచ్చు, లేదంటే వీళ్ళు ఒక గ్రూప్ అనుకోవచ్చు. ఓకే, సో ఈ గ్రూప్ ఫస్ట్ తెలుసుకున్న తర్వాత దీన్ని వాల్యూ కట్టి తర్వాత బయట ఏముంది? +3 ఉంది కదా, అది కూడా చేస్తున్నారు. సో ఇటు సైడ్ ఏమో 1+2ని గ్రూప్ చేశారు, ఇక్కడ కూడా సేమ్ నెంబర్సే ఇచ్చారు, బట్ 2+3ని గ్రూప్ చేశారు. ఏదేమైనా సరే మొత్తం ముగ్గురు కూడా సేమ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్సే కదా. ఈ రెండు ఫస్ట్ యాడ్ చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది, ఈ రెండు ఫస్ట్ యాడ్ చేసినా కూడా సేమే ఆన్సర్ వస్తుంది. అంటే వీళ్ళేంటి? ఫ్రెండ్స్ లాగా అనమాట, ఫ్రెండ్స్ గ్రూప్ లాగా అనమాట. ఓకే, సో అలాగే ఇంకొంచెం ఎడిషన్లో ఎగ్జాంపుల్స్ చూసినా సరే మనకి అలాగే వస్తుంది. 5+6
దీన్ని ఫస్ట్ యాడ్ చేసి వచ్చిన ఆన్సర్కి ఏమో 7 యాడ్ చేశారు. ఇలా చేసినా సరే, లేదంటే 6 ప్లస్ 7కి ఆన్సర్ చేసి దానికి 5 యాడ్ చేసినా సరే మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. అవునా కదా? జస్ట్ వాళ్ళ యొక్క బ్రాకెట్స్ మాత్రమే మార్చారు, బట్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అనేవి సేమ్ కాబట్టి మనకి ఆన్సర్ అయితే సేమ్ వస్తుంది. ఓకే, సో ఇలాగ మల్టిప్లికేషన్లో చేసినా సరే సేమ్ అలానే జరుగుతుంది. చూడండి, 6 ఇంటూ 3 18, 18 ఇంటూ 2 36. ఇలా కాకుండా ఇక్కడ బ్రాకెట్ వేరే గ్రూప్కి వేశారు, 3 ఇంటూ 2కి వేశారు. అలా చేసినా సరే మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. 3 ఇంటూ 2 6, 6 ఇంటూ 6 36. ఓకే, సో ఆన్సర్ అయితే మనకి ఏం మారట్లేదు కదా. సో ఇలాగా గ్రూప్స్గా ఉండి ఫ్రెండ్స్లా కనిపిస్తే ఇంగ్లీష్లో గ్రూప్ని, ఫ్రెండ్స్ ఆఫ్ గ్రూప్ని ఇంకొక ఇంగ్లీష్ వర్డ్ అయితే ఉంది, అదేంటంటే అసోసియేషన్ అంటారు. అంటే ఎప్పుడైతే ఒక సిమిలర్ కైండ్ ఆఫ్ పీపుల్ కలిపి ఒక గ్రూప్ లాగా ఫామ్ అయితే దాన్ని అసోసియేషన్ అంటారు అనమాట. ఇక్కడ కూడా మీకు గ్రూప్సే కనిపిస్తున్నాయి కదా. సో ఇటువంటి మ్యాథ్స్ ఈక్వేషన్స్ ఎప్పుడైనా వస్తే అటువంటి మ్యాథ్స్ ఈక్వేషన్స్ని అసోసియేటివ్ లా అంటారు. మనకి అసోసియేషన్, గ్రూప్ అంటే అసోసియేషన్ గుర్తొస్తే అప్పుడైతే అసోసియేటివ్ లా అవుతుంది అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, సో ఇది మీకు అర్థమైతే బోత్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్కి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇక్కడున్నవి కాకుండా వేరే ఏవైనా సరే మీరు ఆలోచించి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, మనం 3 నేర్చుకున్నాం. ఒకటి క్లోజ్, నెక్స్ట్ కమ్యుటేటివ్ అండ్ అసోసియేటివ్. ఎక్కడైతే మనకి ఇలా గ్రూప్స్ లాగా కనిపిస్తాయో దాన్ని అసోసియేటివ్ అంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మల్టిప్లికేషన్ జరుగుతుంది. ఓకే, 2 దేనికి? సమ్ ఆఫ్ నెంబర్స్కి. అంటే మల్టిప్లికేషన్ చేస్తున్నారు, కాకపోతే దేనికి పడదానికి కాదు, దేనికి? సమ్ ఆఫ్ నెంబర్స్కి. ఆల్రెడీ సమ్ ఆఫ్ నెంబర్స్ అయితే ఉన్నాయి. సమ్ ఆఫ్ నెంబర్స్ అంటే ఏంటి? జస్ట్ ఒక నెంబర్ ఇంకొక నెంబర్ ప్లస్ చేయడం అనమాట. అంటే సమ్ అంటే ప్లస్, ఈ రెండిటికి సమ్ జరుగుతుంది. ఇటువంటి సమ్కి ఏదో ఒక నెంబర్తో మల్టిప్లికేషన్ జరుగుతుంది అనేది దీని మీనింగ్. ఓకే, సో అది మ్యాథ్స్లో ఎలాగుంటుందో చూద్దాం. ఇక్కడ చూడండి, 2 ఇంటూ మల్టిప్లికేషన్ జరుగుతుంది దేనికి? సమ్ ఆఫ్ నెంబర్స్కి. సమ్ ఆఫ్ నెంబర్స్ ఏంటేంటవి? 1 ఒక నెంబరు, 3 ఒక నెంబరు, ఈ రెండింటికి సమ్ జరుగుతుంది. ఈ మొత్తం గ్రూప్కి ఏం చేస్తున్నారు? మల్టిప్లికేషన్ చేస్తున్నారు. ఇలా చేస్తే దాని ఆన్సర్ ఏమవుతుంది? చూడండి, ఇక్కడ ఒక్క 2నే ఉంది, ఈ 2నేమో 1కి అలాగే 3కి రెండింటికి మల్టిప్లికేషన్ చేస్తుంది. ఈ రెండు ఒక గ్రూపు, ఈ 2ని 1కి షేర్ ఇచ్చారు, 3కి కూడా షేర్ ఇచ్చారు. అంటే ఇద్దరికి షేరింగ్ ఇచ్చారనమాట. అంటే ఏమనుకోవచ్చు? డిస్ట్రిబ్యూట్ చేశారు. సేమ్ నెంబర్ని ఇద్దరికి డిస్ట్రిబ్యూట్ చేశారు. మనం చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసామంటాం కదా, అలాగే ఇక్కడ 2ని ఈ గ్రూప్లో ఈ బ్రాకెట్లో ఉండే 1కి ఇచ్చారు, 3కి ఇచ్చారు, ఇద్దరికి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎప్పుడైతే ఇద్దరికి ఇచ్చారు, చూడండి ఇక్కడ 2 ఇంటూ 1, 2ని 1కి ఇచ్చారు, 2 ఇంటూ 3, 3కి కూడా ఇచ్చారు. ఓకే, సో ఇద్దరికి డిస్ట్రిబ్యూట్ చేస్తే అప్పుడు ఇటువంటి ఈక్వేషన్స్ని డిస్ట్రిబ్యూటివ్ లా అని అంటారు అనమాట. ఓకే, సో దీని వాల్యూ కరెక్ట్గానే ఉంటుందో లేదో చెక్ చేసుకుందాం. 2 ఇంటూ 1 ఎంత? 2, 2 ఇంటూ 3 ఎంత? 6. ఈ రెండింటికి ప్లస్ చేసినా సరే మనకి ఎంత వస్తుంది? 8. అలా కాకుండా ఇక్కడ చూసుకుందాం, 2 ఇంటూ ఈ సమ్ ఆఫ్ నెంబర్స్ ఎంత? 4, 2 ఇంటూ 4 ఎంత? 8. సో రెండు ఈక్వల్ అనమాట. సో ఎప్పుడైతే మనకి ఇటువంటి ఈక్వేషన్ కనిపిస్తుందో దాన్ని ఎక్స్పాండ్ చేసి ఇలా రాయొచ్చు. ఓకే, ఈ లోపల ఉండేవి 2 అనేది ఇద్దరికి వస్తుంది, 2 ఇంటూ 1కి వస్తుంది. తర్వాత ఈ లోపల ఉండే ప్లస్ సింబల్ ఇక్కడ రాసుకుంటాం, తర్వాత మళ్ళీ ఈ 2ని 3కి కూడా ఇస్తాం అన్నమాట. ఇలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం. ఓకే, సో దీన్ని డిస్ట్రిబ్యూటివ్ లా అంటారు. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది, 4 ప్లస్ 5 ఎంత వస్తుంది? 4 ప్లస్ 5 9, 9 ఇంటూ 2 ఎంత? 18. ఇది అలాగే ఈ 2ని 4కి ఇచ్చారు, ఈ 2ని 5కి కూడా ఇచ్చారు. చూడండి, 4 ఇంటూ 2 5 ఇంటూ 2, ఈ రెండింటిని ఏం చేశారు? ప్లస్ చేశారు. అప్పుడు ఏమొస్తుంది? 8, ఇదేమో 10. ఈ రెండింటిని ప్లస్ చేస్తే మళ్ళీ మనకి 18 వస్తుంది అనమాట. ఇది ఓన్లీ సమ్ ఆఫ్ నెంబర్స్కి మాత్రమే వస్తుంది. లోపల మల్టిప్లికేషన్ చేసి బయటికి ప్లస్ చేస్తే అప్పుడు, అంటే దీనికి రివర్స్ చేస్తే అప్పుడు దాన్ని డిస్ట్రిబ్యూటివ్ లా అంటారు అనమాట. దీని ఆన్సర్స్ అలా సేవ్ అవ్వవు. చూడండి, 2 ఇంటూ 3 ప్లస్ 2 అని ఉందనుకోండి, దీన్ని మనం డిస్ట్రిబ్యూట్లో రాసినట్టు ఇద్దరికి ఈ 2ని ఇవ్వడానికైతే కుదరదు. ఓకే, అంటే ఎలా? 2 ప్లస్ 2 ఇంటూ 3 ప్లస్ 2, అప్పుడు ఆన్సర్ ఎలా వస్తుంది? చూడండి, 2 ఇంటూ 3 6, 6 ప్లస్ 2 8 వస్తుంది. ఇటు సైడ్ ఎంత వస్తుంది చూద్దాం. 2 ప్లస్ 2 4, 3 ప్లస్ 2 5, ఈ రెండింటికి ఇంటూ చేస్తే 20 వస్తుంది. చూసారా, ఇటు సైడ్ ఈక్వల్ అవ్వలేదు. కాబట్టి ఎప్పుడైనా సరే లోపల మల్టిప్లికేషన్ జరిగి బయట ప్లస్ చేస్తే అది డిస్ట్రిబ్యూటివ్ లా అవ్వదు. ఎప్పుడవుతుంది? సమ్ ఆఫ్ నెంబర్స్ లోపల ప్లస్ జరగాలి, దానికి మల్టిప్లికేషన్ జరగాలి, బయట ఇంటూ ఉండాలి, అప్పుడు దీన్ని డిస్ట్రిబ్యూటివ్ లా అని కూడా అంటారు. ఓకే,
ఇది తెలుసుకున్న తర్వాత మీకు ఇప్పుడు డిస్ట్రిబ్యూటివ్ లా అర్థమైతే లోపల బ్రాకెట్ లోపల ప్లస్ రాసుకోవాలి, దానికి ఇంటూ ఒక నెంబర్ చేయాలి, అప్పుడు దాన్ని డిస్ట్రిబ్యూటివ్ లా అంటారు. ఓకే, సో ఇది మీకు అర్థమైతే ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ కాకుండా ఇంకేదో ఒక డిఫరెంట్గా ఎగ్జాంపుల్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఇవి తెలుసుకున్న తర్వాత ఫైనల్గా మనకు ఆల్రెడీ తెలుసు, కాకపోతే ఒక్కసారి ఇంకోసారి చూసుకుందాం. ఏంటంటే ఏదైనా ఒక నెంబర్ తీసుకోండి, 4 or 5, దానికి జీరోని యాడ్ చేసామనుకోండి, సో దాని వాల్యూ ఏమైనా మారుతుందా? మారదు. ఏ నెంబర్కైనా జీరో యాడ్ చేస్తే మళ్ళీ అదే నెంబర్ అయితే వస్తుంది, అవునా కాదా? 4 + 0 4, 7 + 0 7, 100 + 0 100. అలాగే మనం ఇక్కడ మ్యాథ్స్లో రాసుకుంటే n అనేది ఇక్కడ ఏ నెంబర్ అయినా వేసుకోండి అని అర్థం అనమాట. ఏ నెంబర్ వేసుకున్నా సరే దానికి జీరో యాడ్ చేస్తే మళ్ళీ సేమ్ నెంబరే వస్తుంది, మనకి ఏం మారదు అనేది మ్యాథ్స్లో చెప్తున్నారు. ఓకే, అలాగే ఏదైనా నెంబర్ని జీరోతో ఇంటూ చేస్తే ఏమొస్తుంది మనకు ఆల్రెడీ తెలుసు, 10 × 0 0, 11 × 0 0. అలా కాకుండా ఏదైనా నెంబర్ని ఇంటూ 1 చేస్తే మళ్ళీ సేమ్ నెంబర్ వస్తుంది. మనం జస్ట్ మనకి ఆల్రెడీ టేబుల్స్ ఇవన్నీ వచ్చు కాబట్టి ఒకసారి ఆలోచిస్తే మనకి ఇవి తెలిసిపోతాయి. ఓకే, బట్ స్టిల్ జీరోస్ అండ్ 1 గురించి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి మనం ఒకసారి రివిజన్ చేసుకుంటున్నాం అంతే. ఓకే, 4 × 1 4, 7 × 1 7. అంటే దీన్ని మ్యాథ్స్ లాంగ్వేజ్లో రాసుకుంటే ఏ నెంబర్ అయినా పెట్టుకోండి, ఇక్కడ దాన్ని ఇంటూ 1 చేయండి, మళ్ళీ మనకి అదే నెంబర్ వస్తుంది అని చెప్పారు. ఓకే, ఇవంతా అయిపోయిన తర్వాత ఇంకోసారి ఇప్పుడు మల్టిప్లికేషన్ చూసాం కదా, ఇక్కడ డివిజన్ చేయండి. ఏదో ఒక నెంబర్ తీసుకోండి, దాన్ని డివిజిబుల్ బై 1 చేయండి. ఏ నెంబర్ అయినా డివిజిబుల్ బై 1 చేస్తే మళ్ళీ సేమ్ నెంబర్ వస్తుంది. 4 / 1 = 4, 6 / 1 = 6, అదే నెంబర్ వస్తుంది. ఓకే, అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది పవర్ n పవర్ 0, ఏదో ఒక నెంబర్ రాసుకోండి, దానికి పవర్ 0 చేస్తే 1 వాల్యూ వస్తుంది అనే విషయం అయితే ఇక్కడ చెప్తున్నారనమాట. సో దీని మీనింగ్ ఏంటి అంటే మీరు ఆల్రెడీ 2² 3² ఇవన్నీ విన్నారా? ఒకవేళ వినకపోయినా సరే ఏం భయపడద్దు, మన ఫర్దర్ సెషన్స్లో వీటి గురించి అయితే తెలుసుకుందాం. అలాగే అంటే ఏదైనా ఒక పెద్ద నెంబర్ కింద రాసి దానికి పవర్ పెట్టొచ్చు అనమాట. అంటే 3/1, 3/2, 3/3 అలా రాసుకోవచ్చు అనమాట. కింద ఏదైనా రాసుకోవచ్చు, దానికి పవర్ ఏదైనా రాసుకోవచ్చు. దీని మీనింగ్ ఏంటి అంటే కింద ఉన్న నెంబరు, ఈ నెంబరు పైన మెన్షన్ చేసాం కదా, అన్నిసార్లు మల్టిప్లికేషన్ చేయాలి. 3/3 అంటే 3 × 3 × 3. ఓకే, 3/2 అంటే 3 అనే నెంబర్ని ఎన్నిసార్లు మల్టిప్లికేషన్ చేయాలి? 2 times. అలా అనమాట. దీని వాల్యూ 9 వస్తుంది, దీని వాల్యూ 27. అలా ఎప్పుడైతే 0 ఇచ్చారు అంటే 3/0 ఇచ్చారు అంటే ఎన్నిసార్లు చేస్తాం? మనం ఎన్నిసార్లు చేయము, కాకపోతే దీని వాల్యూ ఆల్వేస్ 1 అవుతుంది అనమాట. ఇక్కడ 3 అనే కాదు, ఏ నెంబర్ అయినా రాసుకోవచ్చు. 4/0, 5/0, 6/0, 7/0, 8/0, 100/0, ఎక్కడ ఎంత పవర్ 0 అయినా సరే అది 1 రాసుకోవాలన్నమాట. ఇది దీని యొక్క మీనింగ్. ఓకే, ఇవి ప్రాపర్టీస్ ఆఫ్ 0 and 1. ఓకే, సో ఫైనల్గా ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం మరొకసారి అన్నిటిని రివిజన్ చేసుకుందాం. సో 1 + 2 3 క్లోజ్ అయిపోయింది, 4 + 10 14 క్లోజ్ అయిపోయింది. సో ఇవన్నీ మనకి ఆన్సర్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఎప్పుడైతే ఇలాంటి క్లోజ్డ్ ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయో దాన్ని మనం క్లోజర్ లా అంటాం. అలా కాకుండా మనకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ సేమ్ నెంబర్స్ కామన్గా కనిపిస్తే దాన్ని కమ్యుటేటివ్ లా అంటాం. ఓకే, ఇలా గ్రూప్స్ లా కనిపించి సేమ్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అటు ఇటు మారినా సరే దాని వాల్యూ మారకపోతే అప్పుడు దాన్ని అసోసియేటివ్ లా అంటారు. ఇంటూ చేస్తుంది దేనికి? లోపల ఉండే సమ్ ఆఫ్ నెంబర్స్కి. అప్పుడు ఈ 3ని ఇద్దరికి షేరింగ్ చేస్తే, ఇద్దరికి డిస్ట్రిబ్యూట్ చేస్తే అటువంటి కనిపిస్తే మనం అప్పుడు డిస్ట్రిబ్యూటివ్ లా అంటారు. ఓకే, అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఏ నెంబర్కైనా పవర్ 0 రాసుకుంటే అది వాని యొక్క వాల్యూ 1. ఇది వీటి యొక్క సమ్మరీ అనమాట. ఓకే, సో ఈ సింపుల్ అండ్ ఈజీ మనకు తెలిసిన బట్ తెలుసుకోవాల్సిన ఈ ఇంపార్టెంట్ సెషన్ అనేది మీకు ఎలా అర్థమైంది, ఎంతవరకు మీరు తెలుసుకున్నారు, ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, అండ్ అలాగే నెక్స్ట్ సెషన్ కోసం వెయిట్ చేయండి. బికాజ్ నవోదయ ప్రిపరేషన్ క్లాసెస్ ఎస్పెషల్లీ బై నవోదయన్స్. థ్యాంక్ యూ.